మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన నామములో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ ప్రత్యేకమైన వాక్య ధ్యానాంశం కొరకు సిద్ధపడినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, గతంలో మనం కొన్ని అంశాలను ప్రత్యేకంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది నిజమా అనేటువంటి శీర్షిక ద్వారా ఇంతకు ముందు మనం 2 అంశాలను పరిశీలన చేశాము. ఎవరైనా వాటిని చూడనటువంటి వారుంటే వాటిని కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మరింత లోతైన వాక్యాలు తెలుసుకునే మనకు అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఇది నిజమా అనేటువంటి శీర్షికలో మరొక టాపిక్ ఏంటి అంటే బాప్తిస్మమునకు వేరుగా రక్షణ. ఇది నిజమేనా అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యేసుక్రీస్తు నామమునకు వేరుగా ఏ విధముగాను రక్షణ మనం పొందలేమనేటువంటి సత్యాన్ని గ్రహించేదానికి ఈ అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. దీనిలో మనం పరిశీలించేటువంటి ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి. మొదటి విషయం ఏంటి అంటే రక్షణ అనేది ముఖ్యంగా ఆత్మను గూర్చిన అంశం అనేటువంటిది మనం నేర్చుకోబోతుంటాం. రెండవది ఆత్మరక్షణ కొరకు మనుషులు కనుగొన్నటువంటి పద్ధతులను మనం పరిశీలించబోతా ఉన్నాం. మూడవది బైబిల్ గ్రంథంలో ఆత్మరక్షణ గురించి ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు తెలియచేయబడ్డాయి. నాలుగో విషయం ఏంటంటే నేడు ఆత్మరక్షణ మనము పొందాలి అంటే ఏ పద్ధతిని అనుసరించు వారమై ఉండాలి. ఎందుకు విషయాల గురించి మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది అంటే రక్షణ అనేటువంటిది మానవుని జీవితానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గుర్తిస్తాం. ఎందుకు అంటే దేహము అశాశ్వతమని మనకు తెలుసును, ఆత్మ ఒక్కటే శాశ్వతమైందని మనం గ్రహిస్తూ ఉన్నాం. కనుక ఆత్మరక్షణ అనేటువంటి దాన్ని సరైన రీతిలో మనం పొందుకొనకపోతే మనము దేవునికి ఇష్టమైనటువంటి రక్షణ సంపాదించలేని వారిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మను పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. కనుక దేహ సంబంధమైన రక్షణ ఎంత ప్రాముఖ్యమో దానికంటే 100 రెట్లు ఆత్మ సంబంధమైన రక్షణ అంతకంటే ప్రాముఖ్యమైనదని మనం గ్రహిద్దాం. ఇక్కడ మొదట మనం ఆలోచించే మాట ఏంటంటే ఈ రక్షణ అనేటువంటి అంశము ప్రాముఖ్యంగా ఆత్మకు సంబంధించిందిగా మనం గ్రహిస్తూ ఉన్నాం. దేహానికి కూడా రక్షణ ఉంది, దానికి సంబంధించిన రక్షణ పద్ధతులు, సౌకర్యాలు, నాలెడ్జి అంతా మనకు తెలుసును. కాబట్టి దాని గురించి దేవుడు మనకేం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మరి దేవుడు చెప్పేది మన నుంచి ఆశించేది ఏంటి అంటే ఆత్మరక్షణ. కనుక ఆత్మరక్షణ కొన్ని వచనాలను మనం పరిశీలిస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం చెప్పబడతా ఉన్నదంటే ఒక మనుషుడు లోకం అంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని అన్నాడు. ఇక్కడ ప్రాణము అంటే కేవలం రక్తంలో ఉన్నటువంటి జీవాల గురించి మాట్లాడటం లేదు. దేవుడు మనకి ఇచ్చిన జీవాత్మల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక మనుషుడు లోకం అంతా సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన జీవాన్ని పోగొట్టుకున్నాడు. అంటే అది ప్రాపర్ వేలో లేకుండా మనం ఎంచుకున్నటువంటి అడ్డదిడ్డమైన దారులలో దాన్ని నడిపించడం ద్వారా ఆ జీవాన్ని మనం కోల్పోతున్నాం. కనుక అది సురక్షితంగా లేనప్పుడు, ఆత్మ అనేది సురక్షితంగా లేనప్పుడు ఈ లోకంలో ఎంత సంపాదించుకుంటే ఏంటి, లోకాన్ని అంతా సంపాదించిన ప్రయోజనం ఏంటి అని ప్రభు వారి యొక్క ప్రశ్న. కనుక ఆత్మ ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని ఈ మాటలు వాడటం మనకు తెలుస్తా ఉంది. కానీ చాలా మంది ఈ విషయం చాలా చులకనగా ఉంటారు. శరీర సంబంధమైన జీవితానికి, ఈ లోకంలో బ్రతికినంత కాలం ఉండే ఆయుష్కాలానికి ప్రాముఖ్యత ఇస్తారు తప్ప ఆత్మ గురించి అసలు పట్టించుకునే వారుగా ఉండాలి. వారు చాలా భయంకరమైన ప్రభావాలు ఉన్నారు. అలాగనే ఈ ఆత్మ గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే
సామెతల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనంలో ఈ రీతిగా అంటాడు, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును అన్నాడు. అంటే మన అవయవాలను చూడ నాలుక, అది సరైన రీతిలో మనం ఉపయోగిస్తే జీవాన్ని తెచ్చిపెట్టదట. కానీ నాలుకలో కుటిలత ఉంటే, కుయుక్తి ఉంటే, చెడ్డ విధానం ఉంటే ఆత్మకు భంగం కలుగుతుందట. ఎందుకని? జీవ మరణంలో నాలుగు వశం. కాబట్టి నాలుగులో కుటిలతో ఉంటే ఆత్మ కూడా భంగపడేటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం కూడా మనం గమనించినట్లయితే, సంతోష హృదయం ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అంటాడు. సంతోషం ఉన్నప్పుడు ముఖంలో కూడా ఆ సంతోషం మనం చూడగలుగుతాం. కానీ మనో దుఃఖం ఉంటే, అంటే మనసులో బాధ అనేది ఉంటే ఆత్మ కూడా నలిగిపోతుందట. మనలో జీవాత్మ కూడా నలిగిపోతుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం కూడా మనం గమనిస్తే, నరుని ఆత్మ వాని వ్యాధి నూర్చును అంటాడు. నరుని ఆత్మ దేహం అనుభవించేటువంటి వ్యాధిని కూడా అనుభవించి బాధపడుతూ ఉంటది. నలిగిన హృదయం ఎవడు సహింపగలడు అన్నాడు. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా మనం గమనిస్తే, దేహముతో చేసే ప్రతి క్రియకును, మనసులో కలిగే ప్రతి ఆలోచనను, ఈ దేహ సంబంధమైన జీవితానికి మన ఆత్మకును విడదీయలేని బంధం ఉందన్న వాస్తవాన్ని మనం గ్రహిస్తా ఉన్నాం. అయితే ఇలాగన మన ఆత్మ మలినమైపోయినా, అది భంగపడుతూ ఉన్నా, ఎన్ని రకాలుగా అపవిత్రమవుతూ ఉన్నా కానీ చాలా మంది ఎలా ఉంటారు అన్నదంటే, నేను ఏ పాపం చేయలేదు, నేను ఎప్పుడు రైట్గానే ఉంటాను, కాబట్టి నేను దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అనుకుంటూ ఉంటారు. ఆత్మ గురించి అయితే అస్సలు అవసరం లేదు, నా ఆత్మలో ఏముందో భగవంతుడికి తెలుసు అంటారు. ఇప్పుడు మాట చెప్తాను, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే, ఒకరి నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషములుగా కనబడున్నాయి, యెహోవా ఆత్మలను పరిశోధించును. గమనించారా? ఒకడు తను చేసే పని తన దృష్టికి అది రైటే అనిపిస్తుంది, కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అతనిలో ఉన్నటువంటి ఆత్మ రైట్ వేలో వెళుతుందా, రాంగ్ వేలో వెళుతుందా అనేటువంటిది దేవుడు పరీక్షిస్తాడు. కాబట్టి మనకు రైట్ అనిపించినంత మాత్రం చేత రైట్ కాదు. ఓకే, కాబట్టి ఈ ఆత్మనిచ్చిన దేవుడు ఆత్మ ఏ విధంగా పరిశుద్ధంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేశాడు కదా, దాన్ని పరిశీలించి నేర్చుకుని అనుసరిస్తే అప్పుడు మన ఆత్మ మలినం లేకుండా ఉంటుంది తప్ప, మనకు తెలిసిన సంగతులన్నిటిని అప్లై చేసేసి ఐ ఆమ్ పర్ఫెక్ట్ అంటే మనం టోటల్ గా ప్రమాదంలో ఉన్నాం లెక్క. ఇక రెండో విషయం మనం గమనించినట్లయితే, రక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు మనుషులు అనేక సొంత పద్ధతులు కనుగొన్నారండి భూమి మీద. వాటిల్లో మనం గమనించినప్పుడు తపస్సు, లేక ధ్యానము, బలులు అర్పించటం, అర్పణలు అర్పించటం, దాన ధర్మాలు చేయటం, పుణ్య కార్యాలు చేయటం, అలాగే పవిత్ర స్థలాలను సందర్శించటం, చేసిన పాపం చెప్పుకుంటే పోద్దని ఇతరులకు దాని గురించి తెలియచేయటం, ఇలాగ అనేకమైన పద్ధతులు కల్పించుకుని వీటన్నిటిని నేను పాటిస్తున్నాను కనుక నా పాపం పోయిన ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ప్రియులారా గమనించండి, ఆత్మను కలుగజేసిన వాడు, ఆత్మను మనలో ఉంచిన వాడు దాని పరిశుద్ధ మార్గాన్ని కనిపెట్టాడు తప్ప, మనము మలినమైపోయిన మనసులతో మనం కనిపెట్టిన పద్ధతులు ఆత్మను పరిశుద్ధపరచలేవు. కాబట్టి యేసు ప్రభువు చెప్పిన మాటలు మనం గమనిస్తే, అంటే ఈ మాటలు మనకి ఏమర్థం అవుతాయంటే, మానవ కల్పిత పద్ధతుల ద్వారా రక్షణ మనకు కలగదు. ఎందుకంటే ఆ పద్ధతుల గురించి దేవుడు చెప్పలా. రెండో విషయం, వాటిని ఎక్కువగా చేయటం వలన మరి ఎక్కువ పాపాన్ని చేసి
ఆత్మను భ్రష్టు పట్టిస్తున్నాం. అందుకని దేవుడు యెషయా గ్రంథంలో చెప్పిన మాటను మనం గమనిస్తే 59వ అధ్యాయం 18వ వచనంలో, శాంత వర్తనమును వారు ఎరుగరు, వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడుచు వాడెవడునో శాంతినందుడు అన్నాడు. కాబట్టి ఆత్మరక్షణ కొరకు మనుషులు కనిపెట్టిన పద్ధతులన్నీ కల్పితాలే తప్ప దేవుడు చెప్పిన సంగతులు కాదు గనక మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఆత్మక రక్షణ దొరకదనేది సత్యం. మూడో విషయం మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో రక్షణ అనేటువంటిది ఎన్ని విధానాలుగా చెప్పబడింది అనేటువంటిది పరిశీలిద్దాం. ఇది కొంచెం చాలా ఎక్కువైనటువంటి సబ్జెక్ట్ ఉన్నటువంటి అంశం. ఆయన మనం క్లుప్తంగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం గమనిస్తే ఈ బైబిల్ గ్రంథం మొత్తంలో మనం పరిశీలించినప్పుడు నోవహు కాలంలో దేవుడు ఒక ఆజ్ఞను చెప్పాడు. ఈ యొక్క భూమండలం కొంతకాలానికి నశించిపోబోతూ ఉంది, జలప్రళయం అనే విపత్తు రాబోతూ ఉంది. కాబట్టి నువ్వు ఇటీవల రక్షణ కొరకు వాడలు సిద్ధం చేసుకొని దానిలో ఎవరెవరైతే నా యందు విశ్వాసం నుంచి వస్తారో వాళ్ళందరూ కూడా రక్షణ పొందిన వారే ఉంటారు అని చెప్పాడు. దానికి పేతురు ఇలాగ అన్నాడు. ఏమన్నాడు అంటే, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది రక్షణ పొందిరి అన్నాడు. కాబట్టి ఓడలో ప్రవేశించిన వారు రక్షణ పొందారు. ఎందుకు విచిత్రం ఏంటంటే, ఆ ఓడలో ప్రవేశించింది నోవహు కుటుంబం తప్ప మరి ఇంకెవ్వరు దానిలోకి వచ్చే ప్రయత్నం చేయలేదు. అలాగన వాళ్ళు శరీర సంబంధమైన రక్షణ పొందారు, ఆత్మరక్షణ కలిగినటువంటి వారిగా ఉన్నట్లు మనం గమనిస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన చరిత్ర ఆదికాండం 1-9 అధ్యాయంలో మనం చూస్తాం. రెండో విషయం మనం గమనిస్తే, రెండో పద్ధతి ఏంటంటే, దేవుడే నేరుగా కుటుంబ యజమానులతో మాట్లాడి వాళ్ళు ఎలాగని జీవించాలో, ఏ క్రమం నడుచుకోవాలో చెప్పినప్పుడు వాటిని ఎవరైతే అనుసరించారో వారందరూ రక్షణకరమైన స్థితిలోనే ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఉదాహరణకు మనం గమనిస్తే ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు దేవుడు మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, అలాగే యోసేపు ఇలాగ అనేక మంది భక్తులతో మాట్లాడి వాళ్ళను ఒక రక్షణకరమైన స్థితిలో ఉన్నట్లుగానే పరిగణించాడు. అలాగనే మూడవ పద్ధతి మనం గమనిస్తే, మోషే తెచ్చినటువంటి ధర్మశాస్త్రం ఎవరైతే అనుసరించేవారై ఉంటారో వారందరూ రక్షణకరమైన స్థితిలోనే ఉన్నట్లుగా దీన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇతరులు చాలా ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్రంలో. ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తే వాళ్ళకి శరీర సంబంధమైన ప్రొటెక్షన్ ఉంటుంది, ఆత్మ సంబంధమైన రక్షణకు సంబంధించిన భద్రత వాడికి దేవుడు ఆ రోజున ఇచ్చాడు. ఈ విషయాలు మనం గమనించాలి అంటే నిర్గమకాండం 19వ అధ్యాయం దగ్గర నుంచి బాప్తిస్మిచ్చు యోహాను వచ్చేంత వరకు ఇదే క్రమాన్ని అనగా ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల ద్వారా వారొక ఆత్మీయ సురక్షతగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అలాగే నాలుగో విషయం ఏంటి అంటే, బాప్తిస్మిచ్చు యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం. ఈయన ఏం చేశాడు అన్నదంటే, తన దగ్గరకు వచ్చిన వారందరికీ మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇస్తూ వచ్చాడు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, అక్కడ వచ్చిన వారందరూ తమ పాపములను ఒప్పుకొనొచ్చు, యోర్దాను నదులు అతని చేత బాప్తిసం పొందుచుండిరి అంటాడు. చాలా మంది వచ్చారు, శాస్త్రులు, పరిసరులు, సభ్యులు అనేక మంది వస్తూ ఉంటే వాళ్ళు మారు మనసు పొందకుండానే వచ్చి బాప్తిసం పొందుతున్నట్లు మనం గమనిస్తాం. అందుకే వాళ్ళని గర్భించాడు. యోహాను దగ్గరకు వచ్చిన వాళ్ళు బాప్తిసం పొందుతున్నారు కానీ ఆయనేమో మారు మనసు కోసం బాప్తిసం ఇస్తుంటే పాపాలు ఒప్పుకుంటున్నారు కానీ మారు మనసు అయితే పొందకుండానే బాప్తిసం పొందుతున్నారు. అందుకే వాళ్ళని గద్దించాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అని. ఆ రీతిగా మనం గమనిస్తే పౌలు కూడా అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను తన వెనుక వచ్చు అని అనగా యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చినది చెప్పాను. అంటే యోహాను ఏ బాప్తిసం ఇచ్చాడు అంటే పాప క్షమాపణ సంబంధమైన బాప్తిసం కాదు, అది మారు మనసు కొరకు పొందేటువంటి బాప్తిసం మాత్రమే. కనుక ఈ యోహాను ఏమన్నాడు అనంటే,
నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను గాని నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అని చెప్పాడు. ఇలాగ మనం గమనించినప్పుడు యోహాను ఇచ్చినటువంటి బాప్తిసం ఏదైతే ఉందో అది మారు మనసులకు వారిని నడిపించి వారు పరిపూర్ణ స్థితికి వచ్చేదానికి క్రీస్తు దగ్గరకు వారిని నడిపిస్తుంది. ఆ విషయాన్ని వాడు గ్రహించేటట్లుగా ఆయన చెప్పాడు. అలాగే 5వ విషయాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు తాను శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన స్వయంగా నేరుగా కొంతమంది పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పిన సందర్భం ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి అన్నదంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం మనం గమనించినప్పుడు ఆయనను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని అక్కడ ఉన్న ప్రజానికానికి చెప్పాడు ఆయన. అంటే యేసుప్రభు చేసిన కార్యాన్ని బట్టి కొందరు అభ్యంతర పడుతూ ఉన్నారు. ఈయనెవరో పాపాలు క్షమించడానికి అది. అప్పుడు ప్రభు ఈ మాట పలికినట్లు మనం గమనిస్తూ ఉంటాం. ఇదే విషయాన్ని మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాడు. అలాగే లూకా సువార్త 7:47లో ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడు అని చెప్పుచున్నాను అని ఆయన తన దగ్గరికి వచ్చినటువంటి వారి పాపాలను క్షమించినట్లుగా స్వయంగా మనం చూస్తామంటాం. ఇంకా చెప్పాలి అని అంటే ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా తనతో శిలువ వేయబడినటువంటి దొంగలను ఒక దొంగను చూసి అన్నాడు. ఏమన్నాడు అంటే, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు నేడే అన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే యేసు ప్రభు దగ్గరికి శరీర అవసరాల కోసం వచ్చిన వాళ్ళలో ఆత్మ సంబంధమైన ఆసక్తి ఉంటే అలాంటి వారికి రోగాలు బాగు చేశాడు, ఆత్మ రక్షణ కూడా ప్రభు అనుగ్రహించాడు. అంటే వారి పాపాలను క్షమించాడు. ఇది కదా. ఈ రీతిగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చూస్తున్నాం. అదిగా మనం గమనించినట్లయితే మరి నోవహు దినాల్లో వాళ్ళు ఓడలోకి వెళితే రక్షణ. అలాగే పితరుల కాలంలో దేవుని యొక్క స్వరాన్ని విని దేవుడు చెప్పింది చేస్తే రక్షణ. అలాగే మోషే కాలంలో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే రక్షణ. యోహాను కాలంలో యోహాను దగ్గరికి వచ్చి బాప్తిసం పొందితే వాళ్ళకు శ్రేష్ఠ పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన స్వయంగా అనేకులను పాపములు క్షమించబడున్నామని చెప్పి వారిని రక్షించినట్లు మనం చూస్తాం. ఇలాంటి కారణాల చేత చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ రోజున మనం రక్షణ పొందటానికి అనేక పద్ధతులు ఉన్నాయి కనుక ఏ పద్ధతుల్లో కానీ ఇబ్బంది లేదు అనుకుంటూ ఉన్నారు. ప్రియులారా గమనించండి, బైబిల్ గ్రంథము చాలా చారిత్రాత్మకమైనటువంటి గ్రంథము, వివరణాత్మకమైనటువంటి గ్రంథము, విపులమైనటువంటి గ్రంథం. దాన్ని సంపూర్ణంగా పరిశీలన చేయకుండా మనం కొంత అవగాహన వచ్చిన తర్వాత ఇక చాలులే దీన్ని బట్టి మనం ఫాలో అయిపోదాము అనుకుంటే అంతకన్నా అజ్ఞానము ప్రమాదము ఒక్కటి లేదు. కాబట్టి చివరి పాయింట్ మనం పరిశీలించేది ఏంటి అనంటే, నేడు ఆత్మరక్షణ పొందటానికి సరైనటువంటి పద్ధతి ఏంటి? ఇది మనం గ్రహించుకోనకుండా తెలుసుకోనకుండా ముందు చెప్పిన సంగతులన్నిటిని గురించిన జ్ఞానం నాకు వచ్చేసింది కదా అని వాటిలో ఏదో ఒక దాని ద్వారా నేను ఆత్మరక్షణ పొందేస్తాను అంటే నీ జీవితానికి తలకిందులుగా తపస్సు చేసినా కానీ నువ్వు రక్షణ పొందలేవు. గమనించండి. మరి ఎలా పొందుతాము అనంటే దేవుని చేత ఏర్పరచబడి లోక రక్షకునిగా పంపబడినటువంటి యేసుక్రీస్తు నామమును విశ్వసించుట ద్వారా ఆయన శరీరధారకుని దినాల్లో నేరుగా మీ పాపాలు క్షమించబడమని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయన యొక్క మరణము సమాధి పునరుత్థానం విశ్వసించుట ద్వారా ఆయన చెప్పిన ఆజ్ఞ నెరవేర్చే క్రమంలో మొదటి ఆజ్ఞ ఏంటంటే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడుతున్నాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అనేటువంటి ఆజ్ఞను పాటిస్తే ఈనాడు మనకు ఆత్మరక్షణ దొరుకుతుంది తప్ప ముందు మనం తెలుసుకున్నటువంటి అనేక సంగతుల్లో ఏ పద్ధతిని పాటించినా అది సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలని కోరుతూ ఉన్నాను.
ఎందుకంటే చాలా మంది కొన్ని స్టేజ్‌ల్లో ఆగిపోయి ఇదే మాకు రక్షణ అనుకుంటున్నారు. అది చాలా డేంజర్ అది. ఎందుకంటే నువ్వన్నీ సంపాదించుకోవచ్చును. కానీ ఆత్మను పోగొట్టుకుంటున్నావు అక్కడ. కదా! కాబట్టి ఈ విషయాలు మనం గమనిస్తే అపోస్తలుల కార్యాలు 2 అధ్యాయం 38వ వచనంలో పేతురు మొట్టమొదటి ప్రసంగం చేస్తూ పెంతెకొస్తు పండుగ దినమున అంటే ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత చేసిన మొట్టమొదటి ప్రసంగంలో ఆయన ఏమన్నాడు అంటే తన ప్రసంగం వినేటువంటి శ్రోతలు వారు తప్పులు గ్రహించి వారు యూదులైనను యెహోవాను దేవునిగా కలిగినప్పటికీ తమ కొరకు దేవుని చేత ఏర్పాటు చేయబడి పంపబడిన క్రీస్తును వారి చంపి నరహత్య చేసిన సంగతి గుర్తించినప్పుడు వారు అడిగారు, సహోదరులారా మీరేం చేయాలి అని. దానికి పేతురు సమాధానం ఇస్తామన్నాడు, పరిష్కారం చెప్తామన్నాడు. ఏమంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతురు అని చెప్పాడు. ఇక్కడ గమనించండి, మీరు ఆల్రెడీ యూదులుగా ఉన్నారు కదా, కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచితే చాలు అని చెప్పలేదు. యూదులు చాలా మంది అలాగని చెప్తా ఉన్నారు. విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ఆ తర్వాత మనం గమనిస్తే అపోస్తలుల కార్యం 19:5వ వచనంలో ఇంతకు ముందు మనం మారు మనసు నిమిత్తం బాప్తిసం ఇచ్చాడు యోహాను అని సాక్ష్యం ఇచ్చినటువంటి పౌలు ఆ ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి యోహాను దగ్గర బాప్తిసం పొందిన యోహాను శిష్యులైనటువంటి వారికి యేసుక్రీస్తుని గురించి వాక్యాన్ని వినిపిస్తే వాడు ఏం చేశారు తెలిసిన? వారు ఆ మాటలు విని ప్రభుని యేసు నామమున బాప్తిసం పొందిరి. వీరు యోహాను దగ్గర బాప్తిసం పొందలేదా? పొందారు కదా మారు మనసు నిమిత్తం. మరి ఇప్పుడు ఎందుకు పొందారు? ఇది పాపక్షమాపణ నిమిత్తం. పాప క్షమాపణ అనేది క్రీస్తు నామములో దేవుడు ఇచ్చాడు. యోహాను ఇచ్చిన బాప్తిసం మారు మనసుకు గుర్తు. యేసుక్రీస్తు నామంలో పొందే బాప్తిసం పాప క్షమాపణ గుర్తు. కనుక ఆ రీతిగా యోహాను చేత బాప్తిసం పొందిన వారు అయినప్పటికీ వారు యేసుక్రీస్తు నామంలో పౌలు సమక్షంలో బాప్తిసం పొందినట్లు మనం గమనిస్తాం. అలాగే 8వ అధ్యాయం 38వ వచనంలో ఎంతో ప్రయాసంతో గాజా నుంచి యెరూషలేముకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించుకుని తిరిగి మరలా తన గ్రామానికి వెళ్ళిపోతూ ఉంటుండగా ఐదేపుడైన నపుంసకుడైన ఆర్థిక మంత్రి పిలుపు వచ్చిన ఒక వాక్యం చెప్పినప్పుడు దారిలో నీళ్లు కనబడగానే అన్నాడు, ఇదిగో నీళ్లు, బాప్తిసం పొందటానికి నాకు ఆటంకం ఏంటి అన్నాడు. ఆయన చెప్పాడు, నువ్వు యేసు ప్రభువుగా దేవుని కుమారుడు అంగీకరిస్తే పొందొచ్చు అయ్యా అన్నాడు. అంతే వెంటనే ఇద్దరు కూడా ఆగిపోయారు. పిలుపు నపుంసకుడు బాప్తిసం ఇచ్చాడు. నపుంసకుడు సంతోషంతో వెళ్ళిపోయాడు. ఇలాగన మనం గమనించుకుంటూ వస్తే కొత్త నిబంధనలో అనేకమైనటువంటి సంగతులు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట ద్వారానే రక్షణ సంపాదించుకున్నట్లు మనం గమనిస్తుంటాం. దానికి పేతురు పలికిన మాటను గుర్తు చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడంటే, అనగా ముందు నోవాహుని గురించి, ఆయన ఓడని గురించి, ఆ ఓడలో 8 మంది రక్షణ పొందిన సందర్భాల గురించి గుర్తు చేసి దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చి ప్రత్యుత్తరమే. కాబట్టి బాప్తిసం అనేటువంటిది రక్షిస్తుంది. అనగా శరీరాన్ని శుద్ధి చేయటం కాదన్నది, నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చి మన మనసును హృదయాన్ని శుద్ధి చేసేదిగా ఉంటుంది. ఇది రక్షణ యొక్క ఉద్దేశం. కాబట్టి తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించను. ఆయన కృప ద్వారా రక్షిస్తున్నాడు. మనం మంచివాళ్ళమని కాదు, నీతి కార్యాలు చేసేవాడు కాదు. మనలను నమ్మి విశ్వాసం ఉంచామని చెప్తే మనల్ని నమ్మి మన యొక్క మనసులను పరిశుద్ధపరుస్తున్నాడు దేవుడు.
అది రక్షణ అని చెప్పడం మనం చూస్తాం. అలాగనే పేతురు పత్రికలో మహాశ్రమలను చూసినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవ అంటున్నాడు, మీరు ఆత్మరక్షణను పొందొచ్చు చెప్పసఖ్యము గాని మరి మహిమాయుక్తమైన సంతోషములు గలవారి ఆనందిస్తా ఉన్నారు అన్నాడు. కాబట్టి రక్షణ సంపాదించుకున్నప్పుడు దానివల్ల కలిగే ఆనందం ఇంత అంతా కాదండి. ఇక్కడ మనకు అంత ఆనందం కలిగితే ఇక్కడ రక్షణ పొందుతున్న వ్యక్తులను బట్టి దేవుడు పరలోకములో కూడా అధికముగా సంతోషించేవాడై ఉన్నాడని పేతురు తన పత్రికలో రాస్తా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించుతాం, రక్షణ అనేటువంటిది దేవుడు ఒక నిర్దిష్టమైన మార్గంలో జరగాలని ఏర్పాటు చేశాడు. ఉదాహరణకు పౌలును మనం ఆలోచన చేస్తే యోధా మతస్థుడిగా ఉన్నాడు, ధర్మశాస్త్రం అంతా కంఠోపాఠం అయిపోయింది, ఆయన సభ్యతల సభలో ముఖ్యమైన అధికారిగా ఉన్నాడు. ఎన్ని ఆధిక్యతలు ఉంటేనే పాప క్షమాపణకు సంబంధించిన రక్షణ లేదు కదా. అది తెలియక రక్షణ మార్గంలో ఉన్నటువంటి వారిని నశింపజేసే ప్రయత్నాలు పెడుతూ ఉండగా మార్గభుజులు ప్రభు పట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభువుకు లోబడ్డాడు. ఇప్పుడు ఆ రక్షణ మార్గాన్ని గురించి అతను ధైర్యంగా బోధించే ప్రయత్నం చేశాడు. అందుకంటే రోమపత్రిక 1:16 అంటాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను. ఏలయనగా నమ్ము ప్రతి వారికి అనగా యూదుడికిని దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయటకు దేవుని శక్తి కనుక ఆ శక్తి కలిగినటువంటి సువార్త విషయంలో సిగ్గుపడకుండా సువార్త ప్రకటిస్తాను అని చెప్పాడు. ఈ రోజున సువార్తతో సంబంధం లేకుండా, సువార్త వినటం ద్వారా విశ్వాసం లేకుండా, కళలను నమ్మి, దర్శనాలను నమ్మి, బోధకుల మాటలను నమ్మి, లేకపోతే అమ్మ కొరకు, నాన్న కొరకు, కుటుంబం కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, లేక బంధువుల కోసమో, కులం కోసమో ఎన్నో రకరకాల కారణాల చెప్పి బాప్తిసం పొందుతున్నారండి వాళ్ళ. ఎంత బాధాకరమైన పరిస్థితి. అది కూడా బాప్తిసం అనుకుంటే రక్షణ వచ్చింది అనుకుంటున్నారు. లేదు లేదు. రక్షణ పొందటం అన్నదంటే మన హృదయానికి కల్మషం లేకుండా చేసుకోవడం, కపటం లేకుండా చేసుకోవడం, మనం అంటించుకున్న పాపాన్ని, దుర్నీతిని తీసివేసుకొని యథార్థమైన మనసుతో మనం ఉండటం. అది క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే కలుగుతుంది. మరికొందరైతే బాప్తిసం ఇచ్చే క్రమంలో కూడా నీళ్లు చిలకరించే వారు కొందరైతే, అలాగనే నీళ్లను కుమ్మరించే వారు మరికొందరు, అసలు నీళ్ళే లేకుండా జెండా కింద నుంచి ఈదర్ నుంచి ఆధార్కి రక్షణ చేసేవారు కొందరైతే, నువ్వు ప్రభు నామమున ప్రార్థన చేస్తే రక్షణ వచ్చేసింది మరి కొందరుగా ఉన్నారు. ఇవన్నీ మనుషులు కనిపించిన మద్దతులు. గ్రంథంలో ఎక్కడ వాటిని దేవుడు సపోర్ట్ చేయలేదు. అందుకని ఏమన్నాడంటే అవన్నీ కూడా మనుషులు కనిపించినవి, వాటిలో నడుచుకునే వారందరూ కూడా శాంతి వర్తనము వారి ఎరగలము అన్నాడు. అందుకే ఈ రోజు ఇన్ని మతశాఖలు రావడానికి కారణాలు ఏంటంటే ఒక మనుషుడు చేసినటువంటి పద్ధతిని, కనిపించిన పద్ధతిని కొంతకాలం అనుసరించి నచ్చక ఈ ఇంకొక పద్ధతి పెడతాడు, వీళ్ళు చేస్తున్న నచ్చగా ఇంకొక ఆయన ఇంకోటి పెడతాడు. ఇలా రోజు రోజుకి మతశాఖలు పుట్టుకొస్తున్నాయి తప్ప వాళ్ళు నెమ్మదిగా ఐక్యతగా ఉండే అవకాశం లేదు. కాబట్టి బాప్తిసానికి వేరుగా రక్షణ నిజమేనా, సాధ్యమేనా? అది గ్రంథం నుంచి పరిశీలిస్తే గ్రంథం చక్కగా వివరిస్తా ఉంది. కాబట్టి ఏ స్థితిలో ఉన్నామో గమనించుకొని, ఒకవేళ రక్షణకు వేరేటువంటి పద్ధతిలో ఉంటే ఇప్పటికైనా మనం మనసు మార్చుకుని ఎవరి కోసం మొహమాట పడకుండా, ఎవరిది బట్టి సిగ్గుపడకుండా, క్రీస్తు ప్రభువులో నిజమైన విశ్వాసం అనుకుంటే సిగ్గు లేకుండా ప్రభువుని యొక్క ఆజ్ఞను అనుసరించే వారికి ఉన్నట్లయితే మనకు నిత్య జీవమైనటువంటి వాగ్దానం సిద్ధంగా ఉంది. కనుక ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవాలి అంటే లేఖనానుసారమైన రక్షణ సంపాదించుకుంటేనే మనం రక్షణకరమైన స్థితిలో ఉన్నట్టు, మన ఆత్మను కూడా మనం సంపాదించుకున్నట్టు. కాబట్టి అలాంటి శ్రేష్టమైన స్థితికి వచ్చేదానికి దేవుడు ఈ వాక్యం ద్వారా మన అందరినీ ఆలోచింప చేసి బలపరుస్తాడని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలు.